ఈ వీడియోలో మీకు అన్‌లైసెన్స్డ్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లని లైసెన్స్డ్ వెర్షన్ ఎలాగా మార్చొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో ప్యాడ్ ఎడిటర్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయంగానే చూడండి, అన్‌లైసెన్స్డ్ వెర్షన్ నాన్ కమర్షియల్ హోమ్ యూజ్ ఓన్లీ అని కనిపిస్తుంది కదా! అంటే దీనివల్ల ఇక్కడిచ్చే దీంట్లో ఇచ్చే టూల్స్ రిస్ట్రిక్టెడ్‌గా ఉంటాయి. అలాగే ఇది ఫ్రీ ట్రయల్ వెర్షన్. అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఎక్స్‌పైర్ అవుతుంది. మరి ఇలా గాకుండా మనం దీన్ని క్రాక్ చేయలేమా అంటే చేయవచ్చు. మనం లైఫ్ టైమ్ క్రాక్ చేయవచ్చు ఫ్రెండ్స్. దానికోసమని మీరేం చేయాలంటే ఫస్ట్ దీని క్రాక్డ్ వెర్షన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయవచ్చంటే torrentsz.u చూడండి, ఈ సైట్‌కి వెళ్లి ఇక్కడ వీడియో ప్యాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయంగానే ఇలా ఇలా అన్నీ వస్తాయి. ఈ వీడియో ప్యాడ్‌కి సంబంధించినవి. దాంట్లో లేటెస్ట్ వెర్షన్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా జిప్ ఫైల్ వస్తుంది. జిప్ ఫైల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిలీట్ చేసేస్తా. ఇలా వస్తుంది. ఈ జిప్ ఫైల్‌ని ఏం చేస్తారంటే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. సో, ఇలా ఫోల్డర్‌ల ఇలా ఫోల్డర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వీపీపీ సెటప్ అని ఉంది కదా! దీని మీద ప్రెస్ చేసి రన్ చేయండి. రన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇలా రన్ చేసిన తర్వాత చూడండి, అన్‌లైసెన్స్డ్ వెర్షన్ అని కనిపిస్తుంది కదా! మీరు క్రాక్డ్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ క్రాక్ అని ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే ఈ వీడియో ప్యాడ్ అని ఇంకోటి ఉంది కదా! దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! వీపీవీ సెటప్ ద్వారా మనం దీన్ని ఇన్‌స్టాల్ చేసాం. హ్మ్. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంటుంది కదా! దానిలోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇందాక కాపీ చేసిన వీడియో ప్యాడ్‌ని పేస్ట్ చేయండి ఇక్కడ. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఆహ్, క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ వీడియో ప్యాడ్‌ని ఓపెన్ చేయండి. చూడండి, లైసెన్స్డ్ వెర్షన్ చూసారు కదా! కావాలంటే అబౌట్‌లోకెళ్ళండి. అబౌట్ వీడియో ప్యాడ్ అండ్ ఇక్కడ చూడండి, లైసెన్స్డ్ వెర్షన్. ఇలా మీరు ఏ సాఫ్ట్‌వేర్‌నైనా సరే మీరు అన్‌లైసెన్స్డ్ వెర్షన్‌ని లైసెన్స్డ్ వెర్షన్‌గా చేయవచ్చు. ఎలాంటి పెద్ద సాఫ్ట్‌వేర్ అయినా. మీ దగ్గర క్రాక్ ఉన్నంత వరకు అయితే చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఈ విషయాన్ని చెప్పండి. అండ్ అలాగే మీకేమైనా ఈ విషయంలో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ విషయాల్ని మీరు పొందవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.